ఇంకా కర్ణాటక ఆర్టీఓ చెక్ పోస్ట్ అయితే వచ్చిందనమాట. ఇంకా బార్డర్లో మనం వచ్చేసి ఇక ఎంట్రీ అయితే ఇచ్చుకుంటూ వెళ్ళాలా. ఆర్టీఓ చెక్ పోస్ట్ ఇక్కడ ఉండేది. ఈ ఉండదు ఆర్టీఓ చెక్ పోస్ట్. ఆడ ముందరగా ఆ లారీ నిలబడదు కదా, ఆడ పోయి ఎంట్రీ ఇచ్చి వచ్చాడు. అంటే కర్ణాటక ఏరియా లాస్ట్ అనమాట. ఇంకా నెక్స్ట్ మనకి ఇంకా తెలంగాణ టచ్ అవుతుంది. రాయచూరు ఊరు దాటిన తర్వాత అంతే, రాయచూరు 10-15 కిలోమీటర్లు దాటితేనే ఇంకా ఆర్టీఓ బార్డర్ చెక్ పోస్ట్. ఇంకా ఇక్కడ నుండి ఇంకా మనకి అంతా తెలంగాణ అనమాట. ఇక్కడ నుంచి ఇంకా మహబూబ్ నగర్ 100 కిలోమీటర్లు వచ్చేస్తుంది. మహబూబ్ నగర్, చర్చర్ల, ఇంకా అక్కడ నుండి హైవే ఇంకా మనం 4 లైన్ మీద అయితే వెళ్తాం. లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోతే యాదగిరి, షాపూరు ఆ రూట్లో అయితే వెళ్తుంది అనమాట దారి. మనం గుల్బర్గాకి వెళ్ళాలనుకున్నా కూడా ఈ దారిలో నుండి కూడా మనము లెఫ్ట్ సైడ్ కట్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇక మనం వచ్చేసి స్ట్రైట్కి వెళ్ళిపోవాలి. ఈ స్ట్రైట్ దారిలో వెళ్ళిపోతే ఇక మనం మహబూబ్ నగర్ రోడ్డు. వర్షం నీళ్ళు చూడండి రోడ్డు మీద వచ్చేసి ఎలా నిలబడ్డాయో. ఫుల్ వర్షం కొట్టేసింది అనమాట. సార్ రోడ్ల మీద చాలా చోట్ల రోడ్ల మీద నీళ్ళు చాలా ఆగి ఉన్నాయి. ఇక మహబూబ్ నగర్కి అయితే వచ్చేసాం. ఇక ఈ మహబూబ్ నగర్లో స్ట్రైట్కి వెళ్ళిపోతే సిటీలో నుంచి జడ్చర్ల వెళ్ళిపోతుంది. ఇక మనం స్ట్రైట్కి వెళ్ళకూడదు అనమాట. ఇక ఇక్కడ రైట్ సైడ్ కట్ చేసుకొని ఇక మనం బూత్పూరు ఆ దారిలో అయితే ఇక మనం వెళ్ళి హైవే అయితే ఎక్కాలా. ఇక ఇక్కడ కట్ చేసుకొని మనం ముందుకైతే వెళ్తూ ఉన్నాం. మామూలుగా మనకి 10:30-11 ఆ టైం అయిందనుకో ఇంకా స్ట్రైట్కి వెళ్ళిపోవచ్చు. ఇక మనకి ఇప్పుడు 9 ఉంటుంది కాబట్టి టైం కూడా 8:30 అయితే అవుతా ఉంది. అందుకే ఇక ఇటు సైడ్ కట్ చేసుకుని వెళ్తూ ఉన్నాం. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ వచ్చేసి జస్ట్ ఇప్పుడే ఎక్కేసాం. ఇక టైం కూడా మనకి 11:30 అయితే అవుతా ఉంది. ఇక మనం రైట్ సైడ్ అయితే చూసుకోవచ్చు. 1, 2, 3, 4 లైన్లు అయితే ఉన్నాయి కదా. మనం వచ్చేసి ఫస్ట్ లైన్ ఏదైతే ఉంటుందో ఆ లైన్లో అస్సలు వెళ్ళకూడదు. హెవీ వెహికల్స్ వచ్చేసి ఆ ఫస్ట్ లైన్లో వచ్చేసి 120 స్పీడ్లో వెళ్ళే కార్లు అయితే వెళ్తూ ఉంటుంది. ఆ తర్వాత సెకండ్ లైన్ ఇంకా వాళ్ళు మళ్ళీ 100 దాటి వెళ్ళే వాళ్ళు ఆ లైన్లో కార్లు, బస్సులు అయితే వెళ్తూ ఉంటుంది అనమాట. ఇక మనం వచ్చేసి హెవీ వెహికల్స్ కాబట్టి లెఫ్ట్ సైడ్ లాస్ట్ లైన్ ఏదైతే ఉంటుందో ఈ లాస్ట్ లైన్ అయితే మనం వెళ్తూ ఉండాలి. ఈ లాస్ట్ లైన్లో వెళ్ళేటప్పుడు ఏదైనా వెహికల్స్ స్లో అయినప్పుడు మనది పికప్ ఏదైనా ఇంకా బండి సైడ్ కొట్టాలి ఎక్కడ ఉంటే ఈ 2వ లైన్ ఏదైతే ఉంటుందో ఈ 2వ లైన్లో వచ్చి మళ్ళీ సైడ్ కొట్టేసుకుని హెవీ వెహికల్స్ వచ్చేసి లాస్ట్ లైన్ అయితే వెళ్తూ ఉండాలన్నమాట మొత్తానికి. ఇక రైట్ సైడ్ లైన్లో అస్సలు మనం వెళ్ళకూడదు, ఎందుకంటే చాలా ఓవర్ స్పీడ్ మీద అయితే వెళ్తూ ఉంటారు కార్లు వాళ్ళు. ఈ ఔటర్ రింగ్ రోడ్ బైపాస్ రోడ్ వచ్చేసి కరెక్ట్గా మనం మెడ్చల్ దాకా ఇదే రోడ్లోనే వెళ్తూ ఉండాలి. ఆ తర్వాత ఈ రోడ్డు ఇక నాగ్పూర్కి లెఫ్ట్ బోర్డు అయితే ఉంటుంది అనమాట. అక్కడ లెఫ్ట్ కట్ చేసుకున్న తర్వాత ఇక మామూలుగా మనకి 4 లైన్ అయితే వచ్చేస్తుంది. ఇంకా అక్కడ నుండి ఇంకా సీదా చూసుకుంటూ అయితే పోవచ్చు. ఇక బోర్డు కూడా వచ్చింది చూడండి, వికారాబాద్ లెఫ్ట్కి అయితే ఉందన్నమాట. ఇక మనం స్ట్రైట్కి అయితే వెళ్ళిపోవచ్చు. యాదో ఒక లైన్లో ఉండు సో యాదో లైన్ కరెక్ట్గా దాంట్లో ఉండు. ప్రతి బార్డర్లో వచ్చేసి ఇక బండ్లు ఒకసారి ట్రాఫిక్ ఉన్నప్పుడు ఇలాగే లైన్లో నిదానంగా మనం బండ్లు ఒకదాని తర్వాత ఒకటి నిదానంగా వెళ్తూ ఉండాలన్నమాట. ఈ బార్డర్ చెక్ పోస్ట్లో వచ్చేసి 4-5 లైన్లు అయితే ఉంటాయి. కాకపోతే అన్ని లైన్లు వచ్చేసి వదలరు, వాళ్ళు వచ్చేసి ఏదో 1-2 అట్లా వదులుతారు. ఇంకా బార్డర్ కాటాలు వేసుకున్న తర్వాత ఇక లెఫ్ట్ సైడ్ అవతల సైడ్ బండ్లు అయితే నిలబడ్డాయి చూడండి. అక్కడ ఆర్టీఓ చెక్ పాయింట్ అయితే ఉంటుంది అనమాట. అక్కడ వెళ్ళి మనం ఎంట్రీలు ఇచ్చేసుకొని ఇక మళ్ళీ అలా రౌండ్ యూటర్న్ తీసుకొని మళ్ళీ మనం ఇంకా ఆర్టీఓకి ఎంట్రీ ఇచ్చి మనం బయటకి అయితే వెళ్తూ ఉన్నాం. ఇంకా హైట్ లోడ్కి వచ్చేసి మనకి 1000 రూపాయలు అయితే తీసుకున్నాడు అనమాట మన బండికి. ఇక మెయిన్ రోడ్ పక్కన ఎక్కేటప్పుడు వచ్చేసి రోడ్ అస్సలు ఏమీ బాగలేదనమాట. బార్డర్ వాళ్ళు చెక్ పోస్ట్ దగ్గరలో అదింతలో బాగుంటుంది. ఇక రోడ్ ఎక్కేటప్పుడు అస్సలు పట్టించుకోరు చూడండి గుంతలో. ఆ గుంతలో ఇక నిదానంగా చూసుకుంటూ పోతుండాలా, ఎందుకంటే వాటర్లో గుంత చిన్నదా పెద్దది అనేది అస్సలు తెలియలేదు మనకి. ఇంకా రోడ్ ఎక్కేటప్పుడు చూసుకుంటూ అయితే పోవాలా, లేకపోతే ప్లేట్లు కట్టేవి అలాంటివి జరుగుతూ ఉంటుంది. ఈ బార్డర్లో వచ్చేసి కాటాలు వేసుకునేటప్పుడు ఎవరైనా కానీ మన డ్రైవర్స్ కానీ ఇంకా క్లీనర్స్ కానీ బండ్లోనే కూర్చొని కాటా వేసిన తర్వాత మనం కిందదే దిగి మనం స్లిప్ తీసుకొని మళ్ళీ ఆటో దగ్గరికి అయితే వెళ్ళాలనేది ఇక్కడ కాటా అయితే చెప్పారనమాట. కాకపోతే నేనేం చేశానంటే ఇక ఎలాగో ఇక ట్రాఫిక్ జామ్ అయింది కదా, ఎంతసేపు నిలబడుతూ బండ్లో కూర్చుంటామని కిందది కాట దగ్గరికి సైడ్ అయితే వెళ్ళిపోయాను. ఏదైనా సార్ తప్పైంది, నెక్స్ట్ టైం వచ్చిన తర్వాత
మనం లారీ కాటా వేసేటప్పుడు బార్లో బండ్లను కూర్చొని కాటా వేసుకుంటాము, ఇది ఒకసారి వదిలేయండి అని చెప్పి అన్నాను అనమాట. ఇక కాటల్లోన ప్రతిసారి ఎక్కడ బార్డర్లో వెళ్ళినప్పుడు ఇక కాటల మీద ఒక్కోసారి మేము దిగుతూ ఉంటుంటే ఫస్ట్ టైం ఇక్కడ కాటాలను వచ్చేసి బండ్లోనే కూర్చొని కాటా వేసుకోవాలన్నది నేను విన్నది ఫస్ట్ టైం అనమాట. ఈ విషయం గురించి ఎంతమందికి తెలుసో ఏంటో కొద్దిగా తెలిసిన వాళ్ళు కామెంట్ అయితే చేయొచ్చు. ఇది నిజమా అబద్ధం అనేది నాకైతే తెలియదు. నిన్న మనం జర్నీ స్టార్ట్ చేసినప్పటి నుండి కంటిన్యూగా వర్షం వచ్చేసి పడతానే ఉంది. ఒకసారి పడుతుంది, ఒకసారి గ్యాప్ వదులుతుంది, మళ్ళీ పడుతుంది, మళ్ళీ గ్యాప్ పడుతుంది. ఇప్పుడు చూడండి మళ్ళీ స్టార్ట్ అయింది. ఫుల్ చాలా బీభత్సంగా అయితే పడుతూ ఉందన్నమాట వర్షం. మాకు కూడా ఫుల్ అయింది, చూసుకోవచ్చు మీరు కూడా. ఇంకా మనకి అన్లోడింగ్ పాయింట్ వరకు ఇట్లనే ఉంటుందో మళ్ళీ ఏమన్నా తక్కువ ఉంటుందో తెలియదు. చూద్దాం ముందు ముందు వెళ్తూ ఇప్పుడు వచ్చేసి కరెక్ట్గా మనం నాగ్పూర్లో అయితే ఉన్నాం. నాగ్పూర్ నుండి ఇక స్ట్రైట్గా రైట్ సైడ్ రూట్ వెళ్ళిపోతే నాగ్పూర్ సిటీలోకి అయితే వెళ్ళిపోతుంది అనమాట. ఇక ఇక్కడ వచ్చేసి లెఫ్ట్ సైడ్ నాగ్పూర్ బైపాస్ రోడ్ అనేది రాశారు చూడండి. ఇక నాగ్పూర్ బైపాస్ రోడ్లో అయితే మనం ఇటైతే వెళ్ళకూడదు. మన రూట్ వచ్చేసి రైట్ సైడ్. ఆ సిటీ ఒక 20 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఇక నాగ్పూర్ సిటీలో వచ్చేసి ఇక మనం వెళ్ళేదానికి నో ఎంట్రీ అయితే ఉంటుంది అనమాట. కాకపోతే ఇక మనం నైట్ 11, 12 తర్వాత అయితే మనం సిటీలో నుంచి అయితే మనం వెళ్ళే అడ్రస్ పండురా అని చెప్పి ఎంపీ బార్డర్ అయితే వచ్చేస్తుందంట, అక్కడికైతే వెళ్ళాలి. కాకపోతే రూట్ వచ్చేసి మనకి నాగ్పూర్ సిటీలో నుంచి అయితే వెళ్తుంది అనేది చెప్పారు. నో ఎంట్రీ ఉండడం కారణం వల్ల బండి వచ్చేసి మనం సైడ్ అయితే ఇలా పెట్టేసుకున్నాం అనమాట. ఇక 11, 12 ఆ టైం అయితే చూద్దాం, కుదిరితే అట్లా, లేకపోతే ఇక వేరే రూట్ కూడా ఉంది బైపాస్ రూట్, ఆ రూట్లో వెళ్ళేదానికి ట్రై చేద్దాం. ఇక మన బస్సు వచ్చేసి అప్పుడు ఆల్రెడీ అన్నం చేశాడు. ఇక పులిహోర అయితే చేస్తారని అయితే అంటూ ఉన్నారు అనమాట. ఇంకా చేసిన తర్వాత నెమ్మదిగా వేరే రూట్ ఎంక్వైరీ చేసుకుందాం. ఆ రూట్ ఎలా ఉంటుంది ఏంటో మళ్ళీ చూసుకొని మనం అన్లోడింగ్ పాయింట్కి అయితే నైట్ ఆ పాయింట్లో వెళ్ళి పెట్టుకుంటే బాగుంటుందని నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే మళ్ళీ మనం తొందరగా ఖాళీ చేసుకుని రిటర్న్ మళ్ళీ వెళ్ళిపోవాలి పండుగ లోపల. ఏమవుతుంది ఏంటో చూద్దాం. టైం వచ్చేసి మనకి కరెక్ట్గా 5 అయితే అవుతుంది. ఇక నెమ్మదిగా బయలుదేరదాం. ఇక మనం ఇక్కడ ముందు వచ్చేసి పోలీస్ వాళ్ళు అయితే ఉన్నారన్నమాట. బండ్లు రైట్ సైడ్ సిటీలోకి అయితే వదలరు, పోలీస్ వాళ్ళు అయితే ఉన్నారు. అక్కడికి వెళ్ళి వాళ్ళే వెళ్ళి మనం ఎంక్వైరీ చేయడం అయితే జరిగింది. ఇక ఆ దారిలో వెళ్ళకండి, అది నో ఎంట్రీ ఉంటుంది. మీరు వెళ్ళే అడ్రస్ వచ్చేసి ఇక బైపాస్ రోడ్లో వెళ్తే జబ్బల్పూరు, అలాగే వారణాసి, ఇక రాయ్పూర్ రోడ్ ఆ హైవేలో వెళ్ళిపోయిన తర్వాత మీకు ఒక 10-15 కిలోమీటర్ వెళ్ళిన తర్వాత మళ్ళీ అవుటర్ రింగ్ రోడ్ అనేది వచ్చేస్తుంది. ఆ అవుటర్ రింగ్ రోడ్లో మీరు అక్కడ ఎంక్వైరీ చేసుకున్నదో లేకపోతే అక్కడ కనుక్కుంటే మీరు అటైతే వెళ్ళిపోవచ్చు అనేది చెప్పారు. ఇక సరేలే అని చెప్పి ఇక ఎంతసేపు ఉంటుంది ఇక్కడ, అందుకే ఇంకా బయలుదేరదామని చెప్పి బయలుదేరేసాం. టైం వచ్చేసి కరెక్ట్గా మనకి ఇప్పుడు 10 అయితే అవుతా ఉంది. ఇక ఇక్కడ కనిపించేదంతా మహారాష్ట్ర ఆర్టీఓ చెక్ పోస్ట్ బార్డర్ అనమాట. ఇక ఇక్కడ కూడా సేమ్ మళ్ళీ కాటల్ మీద వెళ్ళి మళ్ళీ అక్కడ కాటలోకి స్లిప్ ఇచ్చేస్తారు, అది తీసుకొని మళ్ళీ ముందు ఆర్టీఓ షెడ్ అయితే ఉంటుంది అనమాట. మళ్ళీ అక్కడ ఎంట్రీలు ఇచ్చుకుంటూ అయితే పోవాలా. ఇక అలాగే ఇక వెనకాల వచ్చేసి మనం డీజిల్ ఫుల్ అయితే చేసుకున్నాం. మళ్ళీ ఇక్కడ మళ్ళీ కాటా ఎక్కువ వచ్చేస్తుంది ఏంటో తెలీదు. నేను బార్డర్ ఏం తగలదులే కానీ ఇంకా అన్లోడింగ్ పాయింట్ వచ్చేస్తుంది అనుకున్నా, కాకపోతే బార్డర్ అయితే వచ్చేసింది. మనకు వచ్చేసి టోటల్ వెయిట్ 43,360 అయితే వచ్చింది. ఏందో మరి పర్వాలేదు, ఇక్కడైతే తక్కువ వచ్చింది, ఇబ్బంది అయితే లేదు. ఇంకా ఎంట్రీలు అయితే తీసుకుంటున్నట్టు అయితే ఉన్నారనమాట. బండ్లు కూడా అయితే వెళ్తూ ఉన్నాయి, ఎంట్రీలు ఇచ్చి రౌండ్ వేసుకుని అయితే వస్తూ ఉన్నాయి చూడండి. అక్కడ ఎంట్రీలు ఇచ్చిన తర్వాత ఇలా మనం కూడా బండి ముందు యూటర్న్ చేసుకుని ఇలా అయితే వెళ్ళాలన్నమాట. హైట్ ఉందని చెప్పి మనకి ఎంత తీసుకుంటాడంటే తెలియదు. రైట్ లాంగ్ కట్ చేసుకో. ఇక మొత్తానికి ఎంట్రీలు మాత్రం తీసుకోకుండా అయితే ఉండరనమాట. ఆర్టీఓలో 700 అయితే తీసుకున్నాడు. మొత్తానికి మధ్యప్రదేశ్లో అన్లోడింగ్, ఇది మహారాష్ట్ర అయితే కాదు. మామూలుగా ఒక స్టేట్ నుండి ఇంకో స్టేట్కి వెళ్ళేటప్పుడు కంపల్సరీ బార్డర్లో వచ్చేసి 2 ఆర్టీఓ బార్డర్ చెక్ పోస్టులు అయితే తగులుతుంది అనమాట. ఇక ముందుగా మనకి మహారాష్ట్ర ఆర్టీఓ చెక్ పోస్ట్ తగిలింది ఇక్కడ. నెక్స్ట్ ఇంకా ఇక్కడ నుండి మళ్ళీ ఎంత దూరంలో ఉంది అంటే తెలియదు, మధ్యప్రదేశ్ ఆర్టీఓ చెక్ పోస్ట్ అయితే వచ్చేస్తుంది. ఎందుకంటే ఇంకా మధ్యప్రదేశ్ ఆర్టీఓ చెక్ పోస్ట్ దాటితే ఇక మొత్తం మధ్యప్రదేశ్ అనమాట. ఇక మనకి ఈ బార్డర్ నుండి అక్కడ వచ్చే బార్డర్ దాటుతామో మరి యువతల బార్డర్ యువతల అన్లోడింగ్ ఏంటనేది తెలియదు, చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత. అది కూడా
గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మొత్తానికి ఇక మనం అన్లోడింగ్ పాయింట్కి అయితే వచ్చేసాం. ఇక మనకి నాన్ స్టాప్ మనం ఎక్కడైతే లోడింగ్ చేసుకుని బయలుదేరామో ఆ బయలుదేరినప్పటి నుండి కంటిన్యూగా వర్షం వచ్చేసి చాలా పెద్ద వర్షం అయితే పడింది అనమాట. ఇక మనం కూడా ఇక అన్లోడింగ్ పాయింట్ లోపలైతే ఉన్నాం. పట్టాలు కూడా తీసేసుకోమని అయితే చెప్పారనమాట జస్ట్ ఇప్పుడే. ఇక మన పైన పట్ట ఎగ్జిన్ పట్ట మీద వాటర్ అయితే ఆగి ఉంటాయి కదా, వర్షం కంటిన్యూ అయితే పడుతూ ఉంది. ఆ పైన వర్షపు నీళ్ళు నేను కొద్దిగా దొబ్బేసుకొని వర్షం వచ్చేసి స్టార్ట్ అయింది. ఇక ఎందుకైనా మంచిది ఆ స్వెటర్ లోపల మనం అన్లోడింగ్ పాయింట్లో బండి పెట్టేసుకొని పట్ట లోపలైతే మర్చేసుకుందాం. అదే లెఫ్ట్ కజాయి రైట్ సీదా వేసుకో, స్టడీ చేసుకో, కొద్దిగా స్టడీ చేసుకో, అంతే స్టడీ పోనే పోనే. ఖజా లెఫ్ట్ ఖజా ఫుల్, ఖజా ఫుల్, స్టడీ చేసుకో రైట్ పోనే. అవి ఖజాయి ఖజా లెఫ్ట్ ఖజాయి ఖజా లెఫ్ట్ ఖజా రైట్ ఖజాయి ఖజా నిదానం రా రైట్ ఖజాయి రానే సాలా. టైం వచ్చేసి కరెక్ట్గా మనకి 8:40 అయితే అవుతా ఉంది. ఇక మొత్తానికి ఇంకా అన్లోడ్ అయితే మొదలైందనమాట. ఇంకా దేవుని దయతో మనకి షట్టర్ కింద ఇక బండి పెట్టేసాం కాబట్టి ఇబ్బంది అయితే లేదు. ఇంకా బయట ఎక్కడన్నా మనము షట్టర్ కింద పెట్టుకోకుండా బయట అన్లోడింగ్ పెట్టింటే ఇక పట్టాలు వేసుకొని ఇక అవన్నీ చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఇక మొత్తానికి వచ్చేసి ఇక షట్టర్ కింద ఉంది కాబట్టి ఇంకా అన్లోడ్ వచ్చేసి మొదలైతే పెట్టారనమాట. ఇక అన్నీ మన వచ్చేసి సంచులన్నీ అక్కడ నిట్టుకు కడతారో ఏంటో తెలియదు. ఆల్రెడీ ఇక్కడ అన్ని సంచులన్నీ చూడండి ఇలా నిట్టుగా అయితే కట్టేసుకున్నారు అనమాట. ఇక మనకు కూడా సేమ్ అట్లనే పెడతారు, మరి మిషన్కి వేస్తారో తెలీదు. పదైతే అవుతా ఉందనమాట మొత్తానికి. ఇక బండి వచ్చేసి చాలా తొందరగా అన్లోడింగ్ అయితే కంప్లీట్ అయితే చేశారు. ఇక మాకు కూడా అదే కావాల్సి ఉంటుంది. ఇక మళ్ళీ లోడింగ్ వచ్చేసి సెట్ చేసుకునేది అయితే ఉందనమాట. చూద్దాం. ఫస్ట్ ఇక్కడ మనకి రిసీవ్డ్ ప్రాసెస్ కానీ ఇక్కడ పేమెంట్ వచ్చేది అయితే ఉంది. ఇవన్నీ అంతా క్లియర్ చేసుకున్న తర్వాత ఇక టైం వచ్చేసి కరెక్ట్గా మనకి ఇప్పుడు 1 గంట అయితే అవుతా ఉంది. ఇక మనం అన్లోడ్ చేసుకున్న తర్వాత గేట్ బయట బండి అయితే పెట్టేస్తున్నాం అనమాట. ఇక అలాగే ఇప్పుడు మనము ఈ పండూర్న అనే సిటీలో నుండి అయితే వెళ్ళాలి. కాకపోతే మనం 12:30 దాటి ఆ తర్వాత 4 దాకా ఎప్పుడైనా వెళ్ళొచ్చంట. ఇక మామూలుగా మనం అన్లోడ్ అయిన తర్వాత మనం బయట వెళ్ళేదానికి అయితే ఉండదు, 9 అయితే ఉంటుంది అనేది చెప్పారు. ఇక ఎలాగో ఇక్కడ నుండి లోడింగ్ వచ్చేసి ఏం దొరకలేదు. ఇక మనం వచ్చేసి పండూర్న ఈ సిటీ దాటేసుకొని ఎక్కడైనా వేరే చోట ఖాళీ ఉండే ప్లేస్లో మనం సేఫ్టీగా బండి పెట్టేసుకొని ఇక ఈ రోడ్ అయితే చూస్తున్నారు కదా, ఈ రోడ్ వచ్చేసి వెనకాల ఇక డైరెక్ట్గా బారామతి అయితే వెళ్తుందంట. ఇక్కడ నుండి కరెక్ట్గా మనకి 100 కిలోమీటర్ అయితే వచ్చేస్తుంది బారామతి. నేను ఏదైనా మళ్ళీ ఇటు సైడ్ ఏదైనా లోడ్ దొరుకుతుందేమో అనుకున్నా. ఇక ఇక్కడేం ప్రయోజనం అయితే లేదు, మనం డౌన్కి నాగ్పూర్ అటు సైడే వెళ్ళిపోవాలా. చూద్దాం మళ్ళీ మనం అక్కడెక్కడన్నా వెళ్తూ మనం ట్రాన్స్పోర్ట్ వాళ్ళు కాల్ చేసుకుంటూ అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ కూడా మనం పత్తి గింజలు ఏదైతే ఎత్తుకొచ్చామో అలాంటిదే ఇక్కడ కూడా ఏదో కంపెనీ అయితే ఉందన్నమాట. ఇక్కడ బండ్లు అయితే నిలబడినా చూడు, ఇవి కూడా పత్తి గింజలే. ఇక ఇక్కడ కూడా మన ఆంధ్ర బండి అలాగే తమిళనాడు బండి అయితే ఉంది. పొద్దున్న ఇక్కడ ఒక బండిని అయితే మాట్లాడిచ్చాను. ఇక అది మన ఆదూరు నుండి లోడ్ అయితే తీసుకొని రావడం అయితే జరిగింది. కాకపోతే మరి అన్లోడ్ వెళ్ళిపోయిందో లేదో తెలియదు. ఇదే బండి అనమాట, ఆదూరు నుంచి లోడ్ తీసుకొచ్చిన బండి. ఇంకా అన్లోడ్ అయితే కాలే, మందే మేలు తొందరగా అన్లోడ్ అయిపోయింది. ఇక కంపెనీ వచ్చేసి ఇదే స్వర్ణ ఇండస్ట్రీస్ అంట. ఇది వచ్చేసి పొద్దున్న ఇటు వచ్చేటప్పుడు ఫుల్ ట్రాఫిక్ జామ్. రైల్వే గేట్ వచ్చేసి ఒక ½ అవర్ పడింది చూడండి. నేనేమో గేట్ పడిన తర్వాత ఎంతో 10 నిమిషాలు 15 నిమిషాలు అంటే అయిపోతుంది. 2 ట్రైన్లు అంటే ఏమోలే ఆపోజిట్. మళ్ళీ 2 ట్రైన్లు పోయింది కాదని చెప్పి మళ్ళీ మొత్తం 4 ట్రైన్లు పోయేంత వరకు మన బండి ఈ రైల్వే గేట్లో నా ట్రాఫిక్ నిలబడదు. మళ్ళీ గేట్ పడింది అప్పుడే సౌండ్. ఇంకా జస్ట్ ఇంకొద్దిగా లేట్ అయినా కూడా మళ్ళీ గేట్ పడుతుండే మనం అక్కడ ఆగేవాళ్ళం. ఇంకో బండి చూసుకోవచ్చు, ఆడ ముందు ఎదురుగా బండి అయితే కనిపిస్తుంది కదా, అది కూడా పత్తి గింజల్లోనే. ఈ మహారాష్ట్ర బండ్లు రాజస్థాన్ బండ్లు ఈ ఫుల్ బాడీలు ఉంటాయి చూడు, ఈ ఫుల్ బాడీ ఉన్నప్పుడు వీళ్ళ బండ్లకి మన పత్తి గింజలు లోడే తీసుకొచ్చినప్పుడు వీళ్ళకి హైట్ ఎక్కువ వచ్చేస్తుంది.
వీళ్ళకి కాటా కూడా వీళ్ళకి 27-28 కింద ఎక్కువైతే రాదు. వెయిట్ 30 టన్నుల బండికి వచ్చి వాళ్ళకి ఇట్లా గేట్లలో వచ్చేసి హైట్ ఉన్నప్పుడు వాళ్ళకి తగులుతుంది అనమాట. బండ కూడా ఇట్లా వచ్చేదానికి అవకాశం అయితే ఉండదు. వాళ్ళు వేరే వేరే రూట్లో అయితే రావాలా. ఇక మన బండి వచ్చేసి హాఫ్ బాడీ కాబట్టి మన బాడీ వెడల్పు పొడవు ఇక మనకి వచ్చేసి కరెక్ట్గా 30 టన్నులు 570 వేసుకున్నాం. అర్ధ టన్ను పోయినా 30 టన్నుల బాడీ అయితే మనకు వచ్చేస్తుంది అనమాట. వాళ్ళ బండ్లకి అయితే అంత వెయిట్ వచ్చేసి రాదు, ఎందుకంటే వాళ్ళవి బాడీ కూడా వెడల్పు ఉండదు, అందులో ఫుల్ బాడీ దగ్గరకు ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎక్కువ వేసుకున్నా చాలా ఓవర్ హైట్ అయిపోతుంది అన్నమాట పత్తి గింజలు. మందే మేలు నా లెక్కలో. ఇక 30 టన్నుల బాడీ తీసుకుంటున్నాం కానీ వాళ్ళకి వచ్చేసి అంత రాదు. మొత్తం ఇక్కడ కనిపించేదంతా పండుర్న అట్లా. నైట్లో వచ్చేటప్పుడు పెద్దగా ట్రాఫిక్ ఏం లేదులే, కానీ ఇప్పుడు కూడా ఏం పెద్ద ట్రాఫిక్ అయితే లేదు. మళ్ళీ ఇక్కడ ఈ పండూరులో వచ్చేసి ఇక మనకి 12 తర్వాత నో ఎంట్రీ క్లియర్ ఉంటుంది. 4 వరకు వెళ్ళొచ్చు రావచ్చు అంట బయటికి లోపలికి. ఇక తర్వాత 4 తర్వాత మళ్ళీ నో ఎంట్రీ అయితే ఉంటుంది అనేది చెప్పారు. మొత్తానికి ఇక ఈ పండూరున ఊరు వచ్చేసి దాటుకుంటూ మనం బయటకి అయితే వెళ్తా ఉన్నాం. ఇక లోడింగ్ కూడా ఇక్కడ ఏమి ఉండదు. మనం ఎంతసేపున్నా ఊరు దాటి ఎక్కడైనా పెట్టేసుకుంటే ఏదైనా లోడింగ్ వచ్చిందనుకో తొందరగా మనము లోడింగ్కి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. మళ్ళీ తర్వాత మనము అక్కడే ఎక్కడైతే అన్లోడ్ అయిందో బండి అక్కడే పెట్టుకున్నాం అనుకో, ఎవరైనా లోడ్ పిలిచారనుకో ఇటు సైడ్ ఇక మనం వెళ్ళేదానికి అవకాశం ఉండదు, ఎందుకంటే నో ఎంట్రీ ఉంటుంది. ఇక ఏదో మొత్తానికి ఊరు దాటి పెట్టేస్తున్నాం. ఇక మనం ఎలాగో కర్ణాటకలో గిల్కేశ్వర్ క్యాంప్లో అక్కడ కర్ణాటకలో డీజిల్ అయితే ఫుల్ చేయించాం. ఆ తర్వాత మధ్యలో కూడా ఫుల్ చేయించాను అనమాట. ఇక మనకి ఇక్కడ దాకా మనకి ఆదు నుండి లోడ్ తీసుకొచ్చిన కిరాయి ఎంత, మనము అలాగే మనకి లైన్ ఖర్చులు ఎంత, టోల్ గేట్లు ఎంత, అవన్నీ మనం డీజిల్ ఫుల్ చేసుకున్న తర్వాత ఎక్కడన్నా ఖాళీ ప్లేస్లో ఉన్నప్పుడు మనం అన్నీ లెక్కలు వేసుకుని అయితే యూజ్ చేసుకున్నాం. అందుకే ఇక్కడ డీజిల్ ఇక్కడ ఫుల్ అయితే చేయిస్తూ ఉన్నాం. మరి ఎంత పడుతుంది అంటే అన్నీ మొత్తం క్లియర్గా మీకు చెప్పడం అనేది జరుగుతుంది. ఇంకా డీజిల్ వేసుకొని ఇంక సైడ్లో పెట్టేసుకున్నాం. ఈ ట్రిప్ ఎంత మిగిలింది అంటే ఒకసారి అంతా చెక్ చేసుకుందాం మనం. ఇక మనకి ఆదూర్ నుండి మనం ఎంపీ బార్డర్లోన ఇక నాగ్పూర్ నుండి 100 కిలోమీటర్లు అయితే వెళ్ళిపోవాలన్నమాట. పండూర్నా అని చెప్పేసి బార్డర్ ఎంపీలో అయితే వచ్చేస్తుంది. అక్కడికి కిరాయి వచ్చేసి ఆదూర్ నుండి టన్నుకి 2700 కిరాయి అయితే రాశారు. 30 టన్నులకు వచ్చేసి మనకి కిరాయి మొత్తం 80,860 రూపాయలు అవుతుంది కిరాయి. ఇక మనకి ఆదోని లోడింగ్ వచ్చేసి పత్తి గింజల లోడింగ్ ఏదైనా వెళ్ళినామనుకో కంపల్సరీ లోడింగ్ ఖర్చు వచ్చేసి చాలా ఎక్కువైతే వస్తుంది అనమాట. టన్నుకి 160 రూపాయలు అయితే తీసుకుంటారు. ఇక 30 టన్నులకి 4,800, మళ్ళీ సంచులు తొక్కున్న దానికి అదొక 400, మళ్ళీ పట్టా గిట్టా తాడు అన్నీ కట్టించేదానికి 800, మొత్తానికి అది 6,000 ఖర్చు అయితే వచ్చింది. మరి దాని తర్వాత టపా మామూలు 300, 6,300, మళ్ళీ దాని తర్వాత మళ్ళీ ట్రాన్స్పోర్ట్ కమిషన్ ఒక 1,200, మొత్తం 7,500. ఇక కాటాలు అవి అంతా మొత్తం 8,000 దాకా మనకి లోడింగ్ ఖర్చు అయితే వచ్చిందన్నమాట. ఆదోళనలోన 800 లోడింగ్ ఖర్చు, అలాగే అన్లోడింగ్ ఖర్చు వచ్చేసి 2,300 అయితే వచ్చింది. ఇక టోటల్ వచ్చేసి మనకి 10,800 ఒక అన్లోడింగ్ లోడింగ్ ఖర్చు అయితే వచ్చిందనమాట. ఇక నెక్స్ట్ ఇక దారిలో వచ్చేసి ఇక ఆర్టీఓ బాగా చెక్ పోస్టులు ఏవైతే ఉంటావో అవి అంతా కలిపి మొత్తానికి అన్లోడింగ్ పాయింట్ వరకు 2,300 అయితే మనకి బార్డర్లు ఖర్చులు అంతా ఆర్టీఓలు అయితే వచ్చింది. ఇక మనకి క్లీనర్ బత్తాలు వచ్చేసి 4 రోజుల కంటే ఇంకా డ్రైవర్ది క్లీనర్ అంతా అది అంతా కలిసి ఒక 3,000 అయితే వచ్చిందనమాట. ఇక దాని తర్వాత టోల్ గేట్ల ఖర్చు ఇంకా 7,711 రూపాయలు అయితే మనకి టోల్ గేట్ల ఖర్చు వచ్చింది. ఇక మనకి ఆదూర్ నుండి అన్లోడింగ్ పాయింట్ వరకు కిలోమీటర్ వచ్చేసి 1,050 కిలోమీటర్లు అయితే వచ్చింది. అక్కడికి మనకి డీజిల్ ఎంత పట్టిందంటే 371 లీటర్ అయితే మనకి డీజిల్ వచ్చేసి పట్టేసింది. ఇక 371కి అమౌంట్ వచ్చేసి మనకి 33,750 రూపాయలు ఖర్చు డీజిల్ది. ఇక మనకి టోటల్ లెక్కేసుకుంటే ఇక అందరి ఖర్చులు లెక్కేసుకుంటే మనకి 57,461 రూపాయలు ఖర్చు ఉంది. ఇక మనకి టోటల్ బాడీ ఎంత అంటే ఇక చెప్పాను కదా 80,860 రూపాయలన ఖర్చు. 57,461 రూపాయలు తీసేసుకుంటే ఇక మనకి బెనిఫిట్ వచ్చేసి 23,399 రూపాయలు మనకి బెనిఫిట్. ఈ బెనిఫిట్లో కూడా అది 20,000 మిగిలిందే. ఈ 3,000 కూడా పైన మనం ఇప్పుడు ఈ లోడింగ్ ఈ ఏరియాలో ఏం దొరకదు. మన డౌన్కి 100 కిలోమీటర్ అయితే వెళ్ళిపోవాలి. ఇక మళ్ళీ దానికి మనము
మరి డీజిల్కి దానికి పెట్టుకోవాలి కాబట్టి ఆ పైన వచ్చింది చిల్లర వదిలేసుకున్నా కూడా 20,000 బెనిఫిట్ అయితే ఈ ట్రిప్ మిగిలిందనమాట. చూడటానికి లారీ ఓడికి 80,000 కిరాయి, అబ్బా అబ్బా అంత కిరాయా అని అనేటట్టుగా అనిపిస్తుంది. కాకపోతే అందులో ఖర్చులు, అన్లోడింగ్లు, లోడింగ్లు, టోల్ గేట్లు ఇవన్నీ మనము చూసుకుంటూ డీజిల్ అన్నీ లెక్క తీసేస్తే దాంట్లో మనకి మొత్తం 60,000 ఖర్చే ఉంది. ఇంక 20,000 బెనిఫిట్ అయితే ఉంది చూడండి ఈ ట్రిప్. ఏదో అంత మిగులుతుంది ఇంత మిగులుతుంది అంటాం కానీ లారీ వాడికి ఏం మిగలదు. ఇంకా చూడటానికి బాగుంటుంది, బాడీలో చూసే వాళ్ళకి చెప్పేదానికి అబ్బబ్బా ఏం కిరారని ఇది అని చెప్పి అనుకుంటారు. ఏం లేదు, అట్లా లోపల దాన్ని నడుపుకుని తీసుకుని అది భరించే వాడికే తెలుసు లోపల ఎంత మిగులుతుంది ఎంత లేదనేది. తప్పుగా ఎవరు అనుకోకండి ఇట్లా మాట్లాడుతున్నానని, నేను వాస్తవమే చెప్పాను. నేను వచ్చేసి ఈ ట్రిప్ వచ్చేసి 20,000 అయితే మిగిలింది. ఇక లోడింగ్ వచ్చేసి ఇక మనం చూసుకోవాలా, లోడింగ్ వచ్చేసి ఏం రాలేదు. చూద్దాం లోడింగ్ మళ్ళీ ఎక్కడికి వెళ్తాము ఏంటనేది అది కూడా మీకు తర్వాత వీడియోలో చెప్పడం అనేది జరుగుతుంది. ఓకే.